నమస్తే అండి. సో, ఇవాళ మీ ఈకామర్స్ వెబ్‌సైట్‌లో ఎక్స్‌ట్రా బడ్జెట్ ఇంక్రీజ్ చేయకుండా అంటే మార్కెటింగ్ బడ్జెట్ ఇంక్రీజ్ చేయకుండా సేల్స్‌ని ఎలా ఇంక్రీజ్ చేయగలుగుతామో నేను ఒక 3 పాయింట్స్ ఆర్ 3 టిప్స్ చెప్తానండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే అప్‌సెల్ చేయండి. అప్‌సెల్ అంటే ప్రోడక్ట్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమరు తనకి ఇంకో ప్రోడక్ట్ చూపియటం గానీ, ఇంకో కాంబో చూపియటం గానీ ఇలాగ మీరు అప్‌సెల్ చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ హూ హావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు బై ఇట్. సెకండ్ వన్ ఏంటంటే మార్కెటింగ్ ఆటోమేషన్. అంటే మన దగ్గర ఆల్రెడీ ఈమెయిల్స్ ఉంటాయి, వాట్సాప్ నంబర్‌లు ఉంటాయి కస్టమర్‌వి. వీళ్ళకి ఏదో రకంగా ఫస్ట్ ఒక మెసేజ్ పంపించడం, ఒక ఆఫర్ ఉందని, లేకపోతే ఇంకో కాంబో ఉందని, లేకపోతే డిస్కౌంట్ ఉందని, ఓకే వీళ్ళని ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని మనం మళ్ళీ టచ్ బేస్ చేసుకుంటే మనకు సేల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. థర్డ్ వన్ ఏంటి అంటే కొత్త ప్రోడక్ట్స్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. కొత్త ప్రోడక్ట్స్, కొత్త వేరియంట్స్ కానీ, కలర్స్ కానీ, లేకపోతే కొత్త కాంబినేషన్ అంటే ఓ 2-3 ప్రోడక్ట్లు మిక్స్ చేసుకొని కాంబోస్లో తయారు చేసి పెట్టుకోవచ్చు. సో ఇలా మనం ఇది చేసుకుంటే మనకి ఇంకొంచెం సేల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్